అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బడ్జెట్ మామ గ్రూప్ ఏలూరు. ఈరోజు మరో కొత్త ప్రాపర్టీని మీకు పరిచయం చేయడానికి తీసుకొచ్చానండి. ఇది 2 BHK ఇండివిజువల్ హౌసు, వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. మున్సిపాలిటీ పరిధిలో ఉంది. 26x50 కొలతలతో 144.4 గజాలలో కట్టినటువంటి 2 BHK హౌస్ అమ్మకానికి ఉందండి. ఈ హౌస్ గురించి మీకు పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒకసారి ఈ హౌస్ గురించి మీకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూద్దరు. కానీ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఉన్నది ఎంట్రన్స్లో ఉన్నామండి, వెస్ట్ భాగం. ఇది వచ్చేసి మనకి కార్ పార్కింగ్ అండి. మీరు పెద్ద కారు ఎటువంటి కారు అయినా సరే పార్క్ చేసుకోవడానికి ఇక్కడ అనుకూలంగా ఉందండి. ఓకే, ఇది వచ్చేసేసి అదేవిధంగా కార్ పార్కింగ్తో పాటు ఈవినింగ్ టైంలో సేద తిరగడానికి ఇక్కడ కూర్చోవచ్చండి. బయట ఈ విధంగా కూర్చోవడానికి చక్కగా ఒక దిమ్మలాగా పెట్టడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ సీలింగ్ కూడా బయట కూడా సీలింగ్ లాగా ఇచ్చారు. చక్కగా బయట లైటింగ్ సిస్టమ్, కలర్ఫుల్ లైటింగ్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఫ్యాన్స్ సెట్ చేసుకోవచ్చండి. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఎవరైనా కొత్తగా వచ్చిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాళ్ళు కడుక్కొని వాళ్ళు ఇంట్లోకి వెళ్ళడానికి కానీ, లేదు అంటే ఇక్కడ బయట కూర్చోడానికి కానీ, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి అవకాశం ఉండేలాగే ఇక్కడ ఒక పైప్ లైన్ ఇచ్చారండి. ఒక పైప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటు చూసుకుంటే స్టెప్స్ అండి. ఇక్కడ నుంచి ఒక మనిషి వెళ్ళడానికి దారి ఉందండి. ఇలా చూసుకుంటే అంటే ఏదైనా హౌస్కి సౌత్ బేసికల్గా క్లోజ్ చేస్తారండి. సౌత్ ఫేసు క్లోజ్ చేస్తారు. నార్త్, ఈస్ట్, వెస్ట్ మాత్రమే ఓపెన్ ఉంటాయి తిరగడానికి. కొన్ని చోట్ల అయితే నార్త్ కూడా క్లోజ్ చేస్తారండి. ఓన్లీ ఈస్ట్, వెస్ట్ మాత్రమే ఓపెన్ ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేసి ఇంటి 4 వైపులా తిరగడానికి అవకాశం ఉందండి. ఆ కార్నర్లో మాత్రం ఈస్ట్ ఫేస్ భాగంలో ఒక బాత్రూమ్ అనేది ఎక్స్ట్రాగా కట్టడం జరిగింది. కామన్ బాత్రూమ్ కట్టడం జరిగింది. దానివల్ల 4 వైపులు తిరగడానికి ఉంది. అక్కడ మాత్రం బాత్రూమ్ ఉండడం వల్ల అది మాత్రం అడ్డు అనమాట. సో మిగతా అంతా కూడా చాలా బాగుందండి. మీటరు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ అన్నీ పెట్టుకోవడానికి అవకాశం ఉందండి. తర్వాత మనం ఇంటి ఎంట్రన్స్లో ఉన్నామండి, గుమ్మం ఎంట్రన్స్లో ఉన్నాము. ఇదంతా కూడా గోడకి మొత్తం అంతా కూడా కలర్ఫుల్గా అయింది. తర్వాత దీని మీద కలర్స్ వేస్తారు. ఓకేనండి. తర్వాత ఇదంతా వర్క్లో ఉందండి. వర్క్ జరుగుతూ ఉంది. ఎలక్ట్రికల్ వర్క్ జరుగుతూ ఉంది, ప్లంబింగ్ వర్క్ జరుగుతూ ఉంది. అదేవిధంగా రిమైనింగ్ వర్క్ అంతా కూడా ఇంకా జరుగుతూనే ఉంటుందండి. సో చూసుకున్నట్టయితే ఎవరైనా అన్నోన్ పర్సన్స్ వచ్చినప్పుడు ముందు అది తీసుకొని చూసుకోవడానికి అవకాశం ఉందండి. తర్వాత దీన్ని కూడా మస్క ఇవ్వడం జరిగింది. ఇంట్లోపలికి రాగానే మనకి పెద్ద హాలు మనకి కనిపిస్తూ ఉందండి. ఓకే, చుట్టూరు కూడా సీలింగ్ చాలా బాగా డిజైన్ చేయడం జరిగిందండి. చాలా బాగుంది డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక స్టైలిష్గా పైన టీవీ యూనిట్కి సంబంధించి స్టైలిష్గా అన్ని పెట్టుకోవడానికి దీన్ని డిజైన్ చేశారండి. అదేవిధంగా టీవీ యూనిట్ ఎక్కడ వస్తుందండి, దీనికి సంబంధించి బోర్డు ఎక్కడ వస్తుంది. కరెంట్ అంతా కూడా వైరింగ్ అంతా కొంతవరకు జరిగిందండి వర్క్. ఇంకా రిమైనింగ్ అంతా బ్యాలెన్స్ ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి టీవీకి సంబంధించి హోమ్ థియేటర్స్ కనెక్షన్ కూడా చుట్టూరు ఇవ్వడం జరిగిందండి. హోమ్ థియేటర్స్ కూడా కనెక్షను చుట్టూరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి పైభాగాన ఎక్కడో ఫ్యాను అక్కడో ఫ్యాను ఉండే విధంగా లైటింగ్స్ వచ్చే విధంగా దీనికి మొత్తం హోల్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకే, అదేవిధంగా సేఫ్టీ గ్రిల్స్ ఇవ్వడం జరిగిందండి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సేఫ్టీ గ్రిల్స్. అదేవిధంగా మస్కిటో మెస్ ఇచ్చారండి. గ్లాసెస్ ఇచ్చారు, మస్కిటో మెస్ ఇచ్చారు, సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. ఓకేనండి. అది చూసుకున్నట్టే తర్వాత ఇందు నుంచి హాల్లో నుంచి మనం డైనింగ్ హాల్లోకి వచ్చామండి. హాల్కి డైనింగ్ హాల్కి చాలామంది మధ్యలో గ్యాప్ ఉంచారండి. కానీ ఇది గ్యాప్ ఉంది. దీనికి గ్యాప్ ఏ విధంగా ఉందంటే ఆల్మోస్ట్ మీకు ఇక్కడ సెపరేట్గా ఒక డైనింగ్ హాల్ అంటే సెపరేట్గా ఉందండి. చాలామంది డైనింగ్ హాల్ సెపరేట్గా అడుగుతూ ఉంటారు. ఇది సెపరేట్గా ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి అల్మారాలు కూడా చక్కగా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అంటే ప్లేట్స్ పెట్టుకోవడానికి కానీ, గ్లాసెస్ పెట్టుకోవడానికి కానీ, వాళ్ళకి సంబంధించి ఏదైనా ఫ్రూట్స్, స్వీట్స్ అలాంటి ఏదైనా పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉండే విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ చిన్నపాటి ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవడానికి అవకాశం అన్ని రకాలుగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈశాన్యంలో చక్కగా పూజకి సంబంధించి డిజైన్ ఇక్కడ చేయడం జరిగిందండి. ఇక్కడ మీరు సంబంధించి అంతా పెట్టుకోవచ్చు. పూజకి సంబంధించి పటాలు కానీ ఏవైనా కూడా అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కిచెన్ అండి ముఖ్యంగా చాలా పెద్దగా వచ్చింది. ఆల్మోస్ట్ చాలా ఫీట్ ఉంది. ఇది మొత్తం అంతా గ్రానైట్ ఫినిషింగ్తో చక్కగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోటింగ్స్ అన్నీ ఇచ్చారండి. చక్కగా వాటర్ ఫిల్టర్ చక్కగా ఇవ్వడం జరిగింది.
మొత్తం అంతా కూడా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కూడా గ్రానైట్ ఫినిషింగ్తోనే ఇచ్చారండి. ఇక్కడ వరకు సింక్కి ఇక్కడి నుంచే కొంతమంది ఇస్తూ ఉంటారు, ఇక్కడి నుంచి కొంతమంది ఇస్తూ ఉంటారు. కానీ వీళ్ళు టోటల్గా ఈ చివరి వరకు కూడా గ్రానైట్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగిందండి. ఇంకా ప్లంబింగ్ వర్క్ అంతా కూడా పైప్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా ట్యాప్స్ ఇవన్నీ బిగించాలండి. అంతా కూడా వర్క్లో ఉంది. సో ఇదంతా కూడా అంతా కంప్లీట్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ వాటర్ ఫిల్టర్స్కి సంబంధించి కానీ ఎలక్ట్రికల్కి సంబంధించి కానీ అంతా కూడా ఇటు కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ బోర్డ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా ఇక్కడ రెండు పోర్ట్స్ ఇవ్వడం జరిగిందండి. సో చాలా వరకు కూడా మీకు ప్లేస్ చాలా ఉంటుంది. మీకు A to Z అన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఉందండి. కిచెన్ అయితే చాలా పెద్దగా ఉందండి. కిచెన్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా బాగా నాకైతే నచ్చిందండి. ఇక్కడ ఆల్మోస్ట్ 8 to 9 feet డబల్ డోర్ ఫ్రిడ్జ్ పట్టే విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూద్దామండి. మనం డైనింగ్ హాల్లో నుంచి మెయిన్ హాల్కి వచ్చాం. మెయిన్ హాల్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ చూసుకున్నట్టయితే అంతా వర్క్ జరుగుతూ ఉందండి. పెయింట్ వర్క్ అంతా జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే చక్కగా గ్లాస్ సిస్టమ్ ఇచ్చారు, చక్కగా మస్కిటో మెషెస్ ఇచ్చారు, సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు, చాలా బాగుందండి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ బీరువా పెట్టుకోవడానికి చాలా బాగా పెద్దగా ఇవ్వడం జరిగిందండి. సో చాలా స్పేస్ ఉంది. ఈ అల్మార్లు కూడా చాలా పెద్ద అల్మార్లు ఇచ్చారండి. ఆల్మోస్ట్ 2.5 జాన్లో వెడల్పు ఉండే విధంగా మనకి ఆ పెద్ద అల్మార్లు ఇవ్వడం జరిగింది. సో చాలా బాగా డిజైన్ చేశారండి. చాలా పెద్ద అల్మార్లు, చాలా వస్తువులు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కార్నర్లో కూడా చక్కగా ఏదో డిజైన్ చేసేస్తున్నారండి. అదేవిధంగా పెయింట్ వర్క్ ఇవన్నీ జరుగుతూ ఉందండి. చాలా స్పేస్ ఉంది. వెస్ట్రన్ టైప్లో ఇస్తున్నారు ఈ బాత్రూము. చాలా స్పేస్ ఉంది. గీజర్ పోర్ట్స్ అన్నీ ఇస్తున్నారు. అంతా కూడా చాలా సిస్టమేటిక్గా చక్కగా బాగుందండి. అదేవిధంగా ఈవెన్ బాత్రూమ్స్ డోర్స్కి కానీ వీటికి కానీ మొత్తం గ్రానైట్ గుమ్మాలు ఇస్తున్నారండి. గ్రానైట్ గుమ్మాలు ఇస్తున్నారు. ఓకేనండి. లైటింగ్ సిస్టమ్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఫిక్స్ చేయకపోవడం వల్ల కొంచెం చీకటి కనిపించవచ్చు. అదేవిధంగా గుమ్మం వచ్చేసి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సో ఇప్పుడు కిడ్స్ బెడ్రూమ్లో ఉన్నామండి. కిడ్స్ బెడ్రూమ్లో కూడా చక్కగా అల్మార్లు ఇవ్వడం జరిగింది, చక్కగా డిజైన్ చేయడం జరిగింది. సో మాస్టర్ బెడ్రూమ్లో ఏదైతే విధంగా అల్మార్లు పెద్దగా ఇచ్చారో ఇప్పుడు కూడా అలాగే ఇచ్చారు. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమే కాకుండా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, ఇది కూడా వర్క్లో ఉందండి. ఇది కూడా వెస్ట్రన్ టైప్ చాలా పెద్ద బాత్రూమ్స్ ఇచ్చారండి. అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ బయటికి వెళ్తే బయట పక్కకు వచ్చామండి. బయట పక్కకు వస్తే మనకి ఇండియన్ స్టైల్లో బయట బాత్రూమ్ ఒకటి సెపరేట్గా ఇవ్వడం జరిగిందండి. సో ఇంటి చుట్టూరు కూడా ఈ భాగం వరకు కూడా తిరగవచ్చు, మళ్ళీ తిరిగి అటే రావాలి. సో ఇటు కూడా మనకు బాత్రూమ్ ఎక్స్ట్రాగా ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ వచ్చేసేపటికి మీకు వాషింగ్ మిషన్ అని అవన్నీ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉందండి. ఇదే కాకుండా ప్రతి ఒక్క ఇంచు కూడా చాలా బాగా చక్కగా డిజైన్ చేశారండి. చాలా బాగా నచ్చింది నాకైతే. నిజంగా చెప్పాలి అంటే ప్రతిది కూడా బాగా డిజైన్ చేశారు. ఎక్కడ కూడా ఒక అడుగు కూడా వేస్ట్ కానివ్వకుండా చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈశాన్యంలో బోర్ ఇవ్వడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మోటార్ కూడా ఇక్కడ ఫిక్స్ చేశారు. సో బోరు కూడా ఉందండి ఈ ఇంటికి. అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ మనం డైనింగ్ హాల్లోకి వచ్చామండి. సో ఈ హౌస్ గురించి మీకు ఇంకా డీటెయిల్స్ అన్ని చెప్తానండి. హౌస్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. సో ఈ హౌస్ గురించి మీకు చెప్తానండి. ఇది 144 గజాల హౌస్ అండి ఇది. సో ఈ హౌసు 26x50 కొలతలతో వెస్ట్ ఫేసింగ్లో కట్టినటువంటి 2 BHK ఇండివిజువల్ హౌస్ అండి ఇది. ఈ హౌసు మనకి ఏలూరు మున్సిపాలిటీ పరిధిలోనే ఉంది. సో దీనికి సంబంధించి లోన్ కూడా మీకు ఏ బ్యాంక్ అయినా సరే ఈజీగా ఇస్తుందండి. సో దీనికి సంబంధించి ప్లాన్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందండి. డాక్యుమెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. సో అదేవిధంగా మీరు చూసుకుంటే దీనికి సంబంధించి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. రెండు కూడా వెస్ట్రన్ బాత్రూమ్స్ అండి. అదేవిధంగా బయట కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. బయట నుంచి వచ్చేటప్పుడు కాళ్ళు కట్టుకోవడానికి సపరేట్గా పైప్ ఇచ్చారు.
మా సెపరేట్గా ట్యాప్ ఇచ్చారండి. సో స్టోరేజ్ పెట్టుకోవడానికి చక్కగా వస్తువులన్నీ పెట్టుకోవడానికి స్టెప్స్ కింద స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డైనింగ్ హాలు మెయిన్ హాలు రెండు కూడా కలవాల్సిన అవసరం లేకుండా సెపరేట్గా దీన్ని చేయడం జరిగిందండి. దీనికంటూ ఎట్ ఎ టైం ఒక 6-7 కూర్చునే విధంగా డైనింగ్ టేబుల్ అనేది వేసుకోవచ్చు. అదేవిధంగా యాజ్ పర్ వాస్తు పూజ గది ఇవ్వడం జరిగింది. కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి. సో ఇటు బోర్ కూడా ఇచ్చారు, లోన్ వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కార్ పార్కింగ్ కూడా ఉంది. సో ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే బడ్జెట్ వైజ్గా కూడా ఇది బెటర్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలా బాగా క్వాలిటీతో నిర్మిస్తూ ఉన్నారు. సో వర్క్ జరుగుతూ ఉందండి. బెడ్రూమ్స్కి కానీ బాత్రూమ్స్కి కానీ ఈ గుమ్మాలు కూడా గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి. చక్కగా కిచెన్ కూడా సంబంధించి గ్రానైట్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ చూసుకున్నా కూడా చాలా క్లాసీ లుక్ వస్తుందండి. ఇదంతా కూడా హౌస్ అంతా కూడా చూసుకున్నట్టే మంచి కలర్ఫుల్ లైటింగ్స్ డిజైన్స్ చక్కగా డిజైన్ చేస్తున్నారండి. సో వర్క్ అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మీరు ఏదైనా ఇంకా డీటెయిల్స్ తెలియాలనుకుంటే నాకు కాల్ చేయండి. ఓకే, సో నా నంబర్ 99269396. అదేవిధంగా ఎవరైతే మీరు ఈ హౌస్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు లేదా ప్రాపర్టీ విజిట్ చేద్దామని అనుకుంటున్నారు, ఎవరైతే మీరు అనుకుంటున్నారో ఒకసారి నాకు కాల్ చేస్తే నేను మీకు చూపిస్తానండి. అయితే మీరు వచ్చే ముందు డెసిషన్ మేకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుండండి. అదేవిధంగా కుటుంబ సభ్యులను కూడా తీసుకొని రావడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే మీ సమయం చాలా విలువైనది. మీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు, మా సమయాన్ని కూడా వేస్ట్ చేయొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే మీరు చూసేది ఒక హౌస్ అండి. ఒక మధ్యతరగతి కుటుంబ సంబంధించిన వ్యక్తి తన జీవితకాలంలో 1 లేదా 2 మాత్రమే కొనుక్కోగలుగుతాడు. సో ఒక హౌస్ చూసేటప్పుడు సింగిల్గా కాకుండా మీరు దీనికి ఈ వాల్యూని బట్టి విలువ ఇవ్వకుండా ఒక విలువైన హౌస్ మీరు కొనుక్కోవాలనుకుంటున్నారు. కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులతో రండి. మీరందరూ వచ్చి చూడండి. మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. మీకు నచ్చితే మాట్లాడుకున్న తర్వాత మీకు డాక్యుమెంట్స్ అంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. లోన్ కూడా వస్తుందండి ఈ హౌస్కి సంబంధించి. సో ఏలూరులోనే నంబర్ 1 రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సంస్థగా మేము ముందుకెళ్తున్నామండి. ఒక సంస్థ పేరు మీద మేము ఈ వర్క్ అంతా చేస్తూ ఉన్నాం. ఈ సర్వీస్ అంతా కూడా జెన్యూన్గా ఇవ్వడం జరుగుతూ ఉందండి. సో దయచేసి సీరియస్ బయర్స్ మాత్రమే దయచేస్తారండి. అది ఎవరైతే కొనాలని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే రండి. సో మిగతా వాళ్ళు ఎవరు కూడా దయచేసి రావద్దు. అర్థం చేసుకోండి. మీరు చూసే హౌసు మీ రిక్వైర్మెంట్ బట్టే మేము చూపిస్తామండి. మీకు ఏది పడితే అది చూపించాం. మీకు ఎటువంటి ప్రాపర్టీ కావాలి ఆ ప్రాపర్టీ చూపిస్తాం. అది 2 BHK 3 BHK అందులో ఫిల్టర్ చేస్తాం. తర్వాత అది ఏ ఫేసింగ్ ఫిల్టర్ చేస్తాం, లొకేషన్ ఫిల్టర్ చేస్తాం. ఇవన్నీ కూడా ఫిల్టర్ చేసి మీకు ఏదైతే ప్రాపర్టీ సూట్ అవుతుందో ఆ ప్రాపర్టీ మాత్రమే మీకు చూపిస్తామండి. అనవసరంగా ప్రతిదీ చూపించేసేసి మీకు మీ టైం వేస్ట్ చేయము, మా టైం వేస్ట్ చేసుకున్నాము. ఓకేనండి. సో మీతో మాట్లాడిన తర్వాత మీకు ఎటువంటి హౌస్ అయితే కావాలో అటువంటి హౌస్ మాత్రమే మేము చూపిస్తాం. ఓకేనండి. తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా ఉన్నాయండి. రెంట్లో వచ్చే హౌసెస్ ఉన్నాయి, రెంట్లో వచ్చే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో కమర్షియల్ హౌసెస్ ఉన్నాయి, కమర్షియల్ షాప్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు, దీన్ని కూడా మీరు అడగొచ్చు. ఓకేనండి. అదేవిధంగా మేము ఈ సర్వీస్ అంతా కూడా జెన్యూన్గా ఇస్తున్నామండి. సో మీరు కూడా జెన్యూన్గా ఉంటారని నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను. సో దయచేసి మీరు ఈ ప్రాపర్టీస్కి సంబంధించి మమ్మల్ని అడిగేటప్పుడు కూడా మీరు మీ రిక్వైర్మెంట్ మాతో చెప్పండి. దాన్ని బట్టి మేము మీకు సజెస్ట్ చేయగలుగుతాం. అదేవిధంగా మీకు హోమ్ లోన్స్ చేస్తామండి, మార్ట్గేజ్ లోన్స్ చేస్తాము, కన్స్ట్రక్షన్ లోన్స్ చేస్తాము, సో బిజినెస్ లోన్స్ చేస్తాము. వీటికి సంబంధించి కూడా మేము సర్వీస్ ఇస్తామండి. వీటికి సంబంధించి ఎవరికైనా మీకు సర్వీస్ నీడ్ ఉంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో ఆ సర్వీస్ కూడా మేము ఇస్తాము, మేము చేస్తామండి. ఓకేనండి. ఏదైనా సరే జెన్యూన్గా ఇవ్వడం జరుగుతూ ఉందండి. సో మీరు మమ్మల్ని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9966692396. ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే నేను కానీ నా టీం మెంబర్స్ కానీ మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటామండి. సో మీకు సర్వీస్ ఇవ్వడానికి ముందు అడుగులో ఉంటాం. ఓకేనండి. సో ఈ హౌస్ గురించి కానీ ఇంకా ప్రాపర్టీస్ గురించి కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే నన్ను సంప్రదించండి. బడ్జెట్ మామా గ్రూప్, ఏలూరు. థ్యాంక్ యూ సో మచ్.